సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, కొంతమంది వాక్ చేస్తున్నప్పుడు ఈజీగా ఆయాస పడిపోతూ హార్ట్ బీట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో హార్ట్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అది ఏంటంటే అండి, ఇప్పుడు ఒకరు రోజు ఒక 3 కిలోమీటర్ వాక్ చేస్తున్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు. లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి వాళ్ళకి ఒక 3 కిలోమీటర్ కాదు, ఒక 1/2 కిలోమీటర్ పోయినప్పుడే అలా ఆయాసం వస్తుంది. లేదు, వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు ఏదో బరువుగా ఉండవచ్చు, మంటగా ఉండవచ్చు, సమ్టైమ్స్ గొంతు నొప్పి ఉండవచ్చు, లేదు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, ఇక్కడ ఒక డిస్కంఫర్ట్ ఉండవచ్చు. ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా అది వాకింగ్ చేసేటప్పుడు, అంటే నేను వాకింగ్ చేయకముందు బాగానే ఉన్నాను, 3 కిలోమీటర్స్ బాగానే వాకింగ్ చేసే వ్యక్తి ఇప్పుడు ఒక 1/2 అవర్ చేసిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ నాకు వస్తుంది. ఇలా ఒక కంటిన్యూస్గా నేను ఒక 10 డేస్ అబ్జర్వ్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటంటే, మోస్ట్లీ ఒక బ్లాక్ అట్లీస్ట్ 1 2 70% కన్నా ఎక్కువ వచ్చి ఉండడానికి అవకాశం ఉంది అని మీనింగ్. నార్మల్ 80% వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది. బట్ షుగర్ పేషెంట్కి సమ్టైమ్స్ ఏజ్డ్ లేడీస్ ఉంటారు కదా, ఎల్డర్లీ ఉమెన్, వాళ్ళకి పెయిన్ అనేది తెలియదు. ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో, లేడీస్కి ఎలా అంటే ఇలాంటి పెయిన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఓన్లీ ఆయాసం మాత్రం ఉంటుంది, నడిస్తే ఆయాసం ఉంటుంది, నేను కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు. అలాంటి టైంలో ఇది హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అయి ఉండవచ్చు. ఇది హార్ట్ అటాక్ కాదు, 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉండవచ్చు. అలాంటి టైంలో మనం డాక్టర్ని కలిసి చెకప్ చేసుకున్నామంటే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ ఇలాంటి టెస్ట్లో మనం ముందే కనుక్కోవచ్చు. అంటే హార్ట్ అటాక్ అనేది 100% బ్లాక్ అయిన తర్వాత జరిగే విషయం, అది ఎమర్జెన్సీ. ఇప్పుడు 70% దాటినప్పుడే మనకి ఈ సిమ్టమ్స్ తెలుస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, డైలీ వాకింగ్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. నేను వాకింగే చేయలేదు డైలీ, ఏదో ఒక రీజన్ చెప్పుకొని మోకాలు అరిగిపోయి ఏదో ఒక రీజన్ నేను వాకింగ్ చేయట్లేదు అనుకోండి, 100% బ్లాక్ అయిన రోజు మాత్రమే నాకు తెలుస్తుంది. అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. ఇదే మనం రోజు వాక్ చేస్తున్నాం అనుకోండి, ఈజీగా కనుక్కోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ వాకింగ్. 2, ఒకటి షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ తగ్గుతుంది. ఇదన్నీ అడ్వాంటేజ్తో పాటు మీకేమైనా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే ముందే మీకు తెలిసిపోతుంది. మొత్తం డాక్టర్ కనిపెట్టరు. గాడ్ విల్ నాట్ టెల్ టు డాక్టర్, గాడ్ విల్ టెల్ యూ. నువ్వు మిస్ అయితేనే డాక్టర్ అనుకుంటారు. సో అప్పుడు మనం హుషారైపోవాలా, ఓకే మనకేదో ప్రాబ్లం ఉంది. ఆ సిమ్టమ్స్ మెజారిటీ వాళ్ళకి ఉంటుందండి. 80 to 90% రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళే ఇది గ్యాస్ట్రిక్ అనుకోవచ్చు, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా దానివల్ల నాకు వెయిట్, అలా చెప్పుకొని వాళ్ళే ఇగ్నోర్ చేస్తే తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ డిటెక్ట్ ఇఫ్ ద ప్రాపర్ టైంలో వస్తే మనం కనుక్కోగలుగుతాం. సో సార్, ఇప్పుడు మన హార్ట్ వెయిన్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. సో యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఇప్పుడు ఒకవేళ బ్లాక్స్ వస్తే మీరు వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు జనరల్గా అంటే ఫస్ట్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎమర్జెన్సీ, ఇంకోటి ఎలక్టివ్. ఎమర్జెన్సీ అనేది ఏంటంటే 100% బ్లాక్ వచ్చేసింది, కండరాలకి బ్లడ్ అందట్లేదు, అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. వితిన్ 12 అవర్స్ లోపల బ్లడ్ సప్లై లేకపోతే హార్ట్ విల్ బికమ్ డ్యామేజ్, 100% డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ 3 అవర్స్ లోపల హాస్పిటల్ వెళ్ళే వారికి ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనం కాపాడగలుగుతాం. ఒక 3 to 6 అవర్స్ పెయిన్ వచ్చిన తర్వాత పోయే వాళ్ళకి ఓన్లీ 50% మాత్రమే కాపాడగలుగుతాం. ఒకవేళ వాళ్ళు 9 అవర్స్ తర్వాత వెళ్ళారనుకో హార్డ్లీ 20% మాత్రమే కాపాడగలుగుతాం. ఇది ఎమర్జెన్సీలో. నార్మల్గా నేను చెప్పినట్టు వాకింగ్ రోజు చేస్తున్నారు, ఒక 2 వీక్స్ లాగా నాకు ఏదోలాగా అనిపిస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తారు, వాళ్ళు ఈసీజీ ఎక్కువ చేసి ట్రెడ్మిల్ టెస్ట్ చేసి, లేదంటే మీకు బ్లాక్ ఉండవచ్చు నా అనుమానం ఉంది, వాళ్ళు ఓకే నెక్స్ట్ వీక్ వస్తానంటారు. అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము. 3 రక్తనాళం కనిపిస్తుంది, ఓకే డై ఇంజెక్ట్ చేస్తాం, ఎదర్ త్రూ రైట్ హ్యాండ్ ద్వారా కానీ లెగ్ ద్వారా కానీ ఒక చిన్న వైర్ పంపించేసి ఆ ట్యూబ్ని హార్ట్ లోపల పెట్టేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 3 రక్తనాళం క్లియర్గా కనిపిస్తుంది, 2 లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉంది అనేది మనం చూస్తాం ఫస్ట్. ఒకవేళ అది 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటే అప్పుడు దానికి స్టెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ సమ్టైమ్స్ సింపుల్ బ్లాక్ ఉండవచ్చు, చిన్న వయసు వాళ్ళకి. ఓల్డ్ పీపుల్లో స్టోన్స్ లాగా కాల్షియం డిపాజిట్ ఉంటుంది, దాన్ని మనం బ్రేక్ చేసి తర్వాతనే దాన్ని స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ పేషెంట్కి మేజర్ హార్ట్ అటాక్ అనుకోండి, 100% క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎక్కువ టైం ఉండదు. ఇమ్మీడియట్లీ మనం పోయి వైర్ లోపల పెట్టి మనం ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని దాటుకొని వైర్ వెళ్ళాలి కిందకి. అప్పుడు తర్వాత ఆ క్లాట్ క్లియర్ చేయడానికి మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు, సమ్టైమ్స్ ట్యూబ్ ఒకటి పెట్టి క్లాట్ని తీసిన తర్వాత బ్లడ్ స్టార్ట్ అవుతుంది.
బట్ మరీ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కాబట్టి దాని లోపల మనం పోయి స్టెంట్ ఒకటి పెట్టిన తర్వాత స్టెంట్ అనేది స్కాఫోల్డింగ్ లాగా ఉంటుంది. సో మరి ఇది క్లోజ్ కాకుండా చూసుకుంటుంది, అప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీ అవుతుంది. సో స్టెంటింగ్ అనేది ఎమర్జెన్సీలో చేయవచ్చు, మనం ఎలక్టివ్గా చేయవచ్చు. బట్ ఎమర్జెన్సీగా పేషెంట్ వెళ్ళేటప్పుడు బైపాస్ సర్జరీ చేయము. జనరల్గా హార్ట్ అటాక్ అంటే స్టెంట్ మాత్రమే చేస్తాం. 99.9 కేసెస్లో ఎమర్జెన్సీ వాళ్ళకి ఎన్ని బ్లాక్ ఉన్నా కానీ ఫస్ట్ అటాక్ వచ్చిన రక్తనాళంని ఓపెన్ చేయాలి. ఒకరికి 4 బ్లాక్స్ ఉందనుకోండి, ఒకటి 100%, ఇంకోటి 70%, 80%. మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం 100% అయింది కదా, దాని మీదనే ఉంటుంది. ఫస్ట్ అది సెటిల్ చేయాలి. అది సెటిల్ చేసిన తర్వాత వీ విల్ థింక్ అబౌట్ ద అదర్ 2 రక్తనాళం. మనం అందుకు ఆలోచిస్తాం యాక్చువల్గా.